ఇప్పటిదాకా అందరూ మాట్లాడినరు, బాగా చెప్పిండ్రు. మనం చెప్పిందంతా రోగ లక్షణాలు చెప్పినాం. ఒళ్ళు వేడెక్కింది, తగ్గుతున్నాడు, సర్ది అయింది, ఇవన్నీ రోగ లక్షణాలు. రోగం ఏందో చెప్పాలి. ఎందుకంటే రోగ లక్షణాన్ని బట్టి వైద్యం చేయం, రోగాన్ని బట్టి వైద్యం చేస్తాం. రోగం ఏంటంటే భారతదేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజాస్వామ్యం, ప్రజల పరిపాలన లేదు. ఇండియాలో ఉన్నది సోషల్ పొలిటికల్ సైన్స్ ఏమని చెప్తారంటే క్లెప్టోక్రసీ, అంటే రూల్ బై థీవ్స్, చోర తంత్రం ఉన్నది. దొంగలే రాజ్యం చేస్తున్నారు. ఎంపీలంతా అట్లనే ఉన్నారు, ఎమ్మెల్యేలంతా అట్లనే ఉన్నారు, ఐఏఎస్లు అంతా అట్లనే ఉన్నారు, మీడియా అంతా అట్లనే ఉన్నది. జడ్జిలు కూడా ఏం న్యాయం చేస్తలేదు. భోపాల్ ఏం న్యాయం చేశారు? అన్ని లక్షల మంది చచ్చిపోతే ఒక్కరోజు యూనియన్ కార్బైడ్ అధినేత వాడు ఆండర్సన్ జైలు శిక్ష వేయలే, ఏమేలే, అది కార్ యాక్సిడెంట్ అని కొట్టేసారు. ఇన్ని లక్షల మంది చచ్చిపోతాయి. అందుకని ఏం చేయు, రోగ లక్షణం కాదు, రోగం లెక్క. రోగం దేశంలో చోరతంత్రం ఉంది, చోరులదే పరిపాలన ఉంటుంది. అయినప్పుడు విగ్రహాలు చోరులే వస్తాయి, మంచోళ్ళు ఎందుకు వస్తాయి? ప్రజలది వస్తుందా? ప్రజాతంత్రం ఉంటే ప్రజలది వస్తుంది, చోరులది ఉంటే చోరులది వస్తుంది. ఇది అసలు రోగం ఇది. రెండవది, మేము ఇంత పెద్ద పోరాటం చేసిన తెలంగాణ మామూలు పోరాటమా? నిజాం వ్యతిరేకంగా ఎంత పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలా మంది చచ్చిపోయినారు, వేల మంది చచ్చిపోయినారు. కానీ దాని మీద చాలా మంది రాసినారు పుస్తకాలు. సుందరయ్య గారు రాసినారు, చంద్రరాజేశ్వరరావు రాసినారు, నల్లా నరసింహుడు రాసినాడు, బిఎన్ రెడ్డి రాసినాడు, దేవులపల్లి వెంకటేష్, చాలా మంది రాసినారు. కానీ నిజాం అంటే బ్రిటిష్ వాళ్ళే. దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తే 1956 వరకు నిజాంని రాజ్భవన్లో పెట్టినారు. నిజాం కన్సర్న్లో వేలాది మందిని ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఇండియన్ ఆర్మీ 56 దాకా ఆర్మీ ఆఫీసర్స్ రాసుకున్నారు. ఎవరిని కొట్టినాం, ఎవరి తిన్నాం, రోజు డైలీ రాసుకోవాలి. ఆ డైరీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది 50 ఏళ్ళు రహస్య పత్రాలు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. 50 ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రాలు అవుతుంది. వాళ్ళు చెప్పి రాసిన, బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు రాసిన, మేము సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నాం, బర్మా యుద్ధంలో పాల్గొన్నాం, కానీ తెలంగాణలో ఎటువంటి యోధులను చూసినామో, త్యాగ పురుషులను చూసినామో, ధైర్యశాలను చూసినామో ప్రపంచంలో ఎక్కడా చూడలేదని రాసి. ఆ పుస్తకం పేరు మీకు నెట్లో కూడా ఉంటే చూసుకోవచ్చు, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది రాసింది తెలంగాణ వాడు కాదు, కమ్యూనిస్ట్ కూడా కాదు, ఇవన్నీ ఆర్మీ వాళ్ళే రాసి, ఇంత గొప్ప యోధులు మా దేశంలో ఉన్నారా అని అమెరికాలో స్థిరపడిన ఒక నార్త్ ఇండియన్ డాక్టర్ సునీల్ పురుషోత్తం అవన్నీ కంపైల్ చేసి రాసి. అంత పెద్ద పోరాటం చేసిన మనము పిచ్చి పిచ్చోళ్ళకి భయపడతామా? మనం ఇప్పుడు ఎటువంటి పోరాటం చేయాలి? ఎట్లా రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ ఉరికిచ్చినాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ అటువంటి పోరాటాలు చేయాలి. పోరాటాలు చేస్తేనే తెలంగాణలో ప్రజాతంత్రం ఉంటుంది, లేకపోతే చోరతంత్రమే ఉంటుంది. ఈ విగ్రహాలు అనేవి రోగ లక్షణం. రోగం వేరే, దొంగల రాజ్యమే. అందుకని ఏమవుతుందంటే ఏమవుతుందంటే విగ్రహాలు, మన విగ్రహాలు పెట్టనిస్తున్నారా? ఇప్పుడు ఇది విగ్రహం తయారు చేసి పెట్టుకుంది ఆ శైలజ బ్రదర్, వాడు శుభలేఖ సుధాకర్, వాడు తయారు చేసిండు. మేము ఇక్కడ పెడతామంటే ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చేసింది, పోలీసులు కూడా కాపలా పెట్టింది. ఇప్పుడు అక్కడ మరి మనం తయారు చేసుకున్నాం, 7 ఏడాది అయింది, మేము కూడా తిరుగుతున్నాం, అన్ని చోట్ల తిరిగినాం. గద్దర్ విగ్రహం తయారు చేసి కరీంనగర్లో పెట్టాలి, మా గజల స్వామి తయారు చేసిండు. ఎంతమందిని అడిగిండో, అడిగి విసిగిపోయాడు, పిచ్చెక్కుతుంది ఆయనకు, గజల స్వామికి. ఎందుకు వస్తలేదు పర్మిషన్? నిజాం కరీంనగర్లో పెట్టాలంటే ఎందుకు పర్మిషన్ లేదు? మన ఇంతకుముందు శ్యామ్ చెప్పినట్టు, నేను కంచెలే తిరిగితే తెల్లాపూర్లో విగ్రహం పెట్టించారు గద్దరు. దానికి ఎంత పరేషాన్ అయినా మరి. ఆఖరికి ఆయన సత్తయ్య కొడుకు నిరాహార దీక్ష కూడా చేసిండు, కౌన్సిలర్ నిరాహార దీక్ష కూడా చేసిండు. అప్పుడు దిగొచ్చింది, చేసిండు. అది కూడా దానికి కారణం అక్కడ ఒక దళిత ఆఫీసర్ ఉన్నాడు, సెక్రటరీ, కాబట్టి అయింది. ఆయన మాకు చెప్పిన విషయం ఆఫీసర్ లేకపోతే అయ్యేది కాదు. ఆయన ఏం చెప్పిండు, మా గవర్నమెంట్ పర్మిషన్ ఏది, నేను ఇక్కడ ఉండి కూడా ఇవ్వలేను, నేనే ఇవ్వాలి, నేను కూడా ఇవ్వలేను, మీరు నన్ను ఏం చేయలేరు ఇవ్వకపోతే. కానీ నాతో చెప్పిన కంచెలే కూడా ఉన్నాడు, యాదగిరి గారు, నేను రిటైర్ అయిన మర్నాడు రావాలి నా దగ్గరికి వచ్చి, నేను పర్మిషన్ ఇవ్వకపోతే నేను రిటైర్ అయిన మర్నాడు వచ్చి మీ ఎడమకాలు చెప్తున్నా 32 పండ్లు అలగొట్టాలన్నాడు. అట్లా అన్నాడు కాబట్టి పర్మిషన్ వచ్చింది, ఆయన ఉండబట్టి వచ్చింది. రాజకీయ నాయకుడు కాదు, దళిత ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నాడు. ఎట్లా ఇస్తారండి? గద్దరే కాదు, గద్దరు అంటారా వాడే, గద్దరు విగ్రహం కూడా అంటారా అంతే అన్నాడు.
బాధతో అన్నాడు ఆయన. అందుకని ఎందుకు పెట్టిస్తారు? గద్దరిది పెట్టినారు. బెల్లి వెళ్తే పెడతారా? మనం పెడదాం, మనం తయారు చేద్దాం బెల్లి వెళ్తే విగ్రహం పెట్టిస్తాం, చూద్దాం. శంకర్ సారంగపల్లి ఏది తయారు చేపించినా కూడా పెట్టినలేదు అంతే. తర్వాత మేము నిజామాబాద్ లో మన గండి వెంకట్ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తయారు చేసి పెట్టాక పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన మర్నాడే అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండే, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అని పేరు బీగార్ గణేష్ గుప్తా, ఆ విగ్రహాలను తీసి చెత్త లారీలో తీసుకొని పోయి చెత్తకూరు పడేసారు. పెద్ద పోరాటం అయింది. అప్పుడు వాడే దిగొచ్చి మళ్ళీ కొత్త విగ్రహాలు చేయించి పెట్టిండు. ఇప్పుడు కూడా మళ్ళా అట్లా బీగాల గణేష్ గుప్తా మెడలు ఉంచినట్టుగా ఇక్కడ ఉంచాలి, లేకపోతే కాదు. సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినారా? చెత్తపుట్లో పడేస్తారా మీరు? అంబేద్కర్ విగ్రహాలు పెట్టినిస్తురా? హనుమంతరావుడు పెట్టితే ఏమైంది? పంజగుట్టల పెట్టినిచ్చిరా? ఆఖరికి హనుమంతరావుని 4 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినారు, దేశ నాయకులు పెట్టినారు, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పాటలు పాడిన విగ్రహాన్ని మాత్రం పెట్టిస్తారు. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా పెద్ద పిలిపియాలి. మళ్ళీ ట్యాంక్ బండ్ మీద ఎట్లయితే మిలియన్ మార్చ్ జరిగిందో ఆందోళన విగ్రహాలు ఇట్లా చెత్తకూడలు పడేసిండ్రు, అట్లా పడేసేటట్టు మనం పిలిపియాలి. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు అందరూ చెప్తూనే ఉన్నారు, మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి అందరు కలిసే ఉన్నారు. అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. మన తరఫున ఉండరు, కానీ అన్ని పార్టీలు నిలదీసి చేయాలి. మన అదేవిధంగా సుద్దాల హనుమంతు గద్దరికి నేర్పింది ఆయనే కదా. సుద్దాల హనుమంతు విగ్రహం ఎందుకు ఉండదు? గోచి గొంగడి గాల విగ్రహం ఉండదు, గద్దరిది ఉండదు. ఈయన కూడా గొంగడి వేసుకుని తిరిగిన సుద్దాల హనుమంతు, ఆయన కూడా విగ్రహం ఉండదు. దీనికోసము పోరాటాలు చేసిన మనం అందరం మళ్ళా తీసుకొని రావాలి. సినారేది మేము ఎంత పెద్ద పోరాటం ఆ రోజు మన వాళ్ళు వచ్చారు కదా, చాంబర్ 96వ జయంతి ఆయనది పెట్టించిర్రా? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎంత గొప్ప ఆయన పైడి జయరాజు, ఆయన విగ్రహం పెట్టిస్తారా? ఆయనకి ఎప్పుడు వచ్చింది? 1980లో దాదాసాహెబ్ పాల్కే వచ్చింది. ఆ తర్వాత 20 ఏళ్లకు అక్కినే నాగార్జునకు వచ్చింది. ఎన్ని 200, 300 హిందీ సినిమాలు, 400 మరాఠీ సినిమాలు, అన్ని సినిమాల హీరో, మూకీ సినిమాలు పృథ్వీరాజ్తో కలిసి కపూర్తో కలిసి పనిచేసింది. నోటి లేదు. ఆయన ఎందుకు పెట్టిస్తున్నారు? ఆయన కరీంనగర్ జిల్లా ఢిల్లీకి అక్కడ పోయిండు, చేసిండు. సిరిసిల్ల ఎందుకు పెట్టినారు కదా. అందుకనే వీళ్ళందరి విగ్రహాలు మనం తయారు చేద్దామని చెప్తాం. జనమందరం కలిసి తయారు చేయమందాము, దానికోసం పిలిపిద్దాము. మిలియన్ మార్చ్ పిలిపిద్దాం. 15వ తారీఖు ఒక పెద్ద ఆల్ పార్టీలు కూడా పిలిచి వాళ్ళ సంగతి కూడా చూడాలి. పార్టీలు అన్ని పార్టీలకు పిలుద్దాం, అఖిలపక్షం పెడదాం, ఎవడో వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం పిలవలేదు, ఆ రోజు వాళ్ళ అందరి సంగతి బయటపడుతుంది. దానికోసం పెద్ద పోరాటానికి మనం తయారు కావాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీలు లేపాలి. వాడు సందూకులు నింపుకుంటుడు, సిలిపెట్టాడు సందూకులు నింపుకుంటుడు, మనం బందూకులు నింపుకోవాలి. దానికోసం సిద్ధం కావాలి. నమస్కారం.